నమస్తే. బోటన్ వార్తలకి స్వాగతం. 6/7/2024 తారీఖున విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ మరియు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పూరి జగన్నాథ రథయాత్రకు విశాఖపట్నం నుండి పూరి బయలుదేరిన ట్రైన్కు జెండా ఊపి ప్రారంభించారు. భరత్ రాబోయే రోజుల్లో విశాఖ రైల్వే జోన్ వచ్చే దిశగా ప్రయత్నం చేస్తానని, విశాఖపట్నం రైల్వే స్టేషన్ మరింతగా అభివృద్ధి చెందేటట్లు చేస్తానని చెప్పారు. సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పూరి జగన్నాథ రథయాత్రకు బయలుదేరిన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నమస్తే ప్రసాద్ గారు. While we are flagging off the specials all across from various అవుతుంది రండి. చెప్పన్నా ఫస్ట్ ప్లాట్ఫామ్ చెప్పన్నా. జగన్నాథ ఆమె రాష్ట్రం మొత్తం ఒక ప్రత్యేకమైన బయలుదేరినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. విశాఖపట్నం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి స్వామివారిని దర్శించుకునే అవకాశం వచ్చిన వీరం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గారికి కూడా ప్రత్యేక వాళ్ళు ఇక్కడ ఈ రథయాత్ర స్పెషల్ ట్రైన్ ని కిక్ఆఫ్ చేయడం వంశీకృష్ణ గారు, డిఆర్ఎన్ సౌరభ్ గారు అండ్ మా పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ కండిబాబు గారు ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. పార్లమెంట్ మెంబర్గా రైల్వే స్టేషన్కి మొదటి ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ ట్రైన్ ప్రయాణం అందరికీ చాలా బాగా జరగాలి. ఇట్లే డిఆర్ఎం గారు చెప్తున్నారు 3 ట్రైన్లు అరేంజ్ చేశారని. అక్కడ టైంకి చేరి అక్కడ జగన్నాథ స్వామి గారి ఆ యాత్ర కూడా బాగా పార్టిసిపేట్ చేసి అందరూ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇవాళ రైల్వేస్ లో చాలా ఎజెండా పాయింట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా పార్లమెంట్ మెంబర్గా నేను రాసుకున్న ఒక మినీ మేనిఫెస్టోలో కూడా 7 పాయింట్లలో ఒక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ రైల్వే మొదటిసారి పార్లమెంట్ మెంబర్ కెపాసిటీలో రైల్వే స్టేషన్లో ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయితే అందరూ సంతోషంగా ఉంది. అది కూడా ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ జగన్నాథ రథయాత్ర కోసం వాళ్ళ స్పెషల్ ట్రైన్ ఆర్గనైజ్ చేయడం, దాన్ని కిక్ఆఫ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన డిఆర్ఎల్